మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 14/6/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందని విశ్లేషణ. అయితే యూరోపియన్ యుఎస్ మార్కెట్లు రాత్రి బాగా ఫాలో అవడం జరిగింది. మన మార్కెట్లు కూడా ఓపెనింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయినాయి. అవి మళ్ళీ 9:25కి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇక కంటిన్యూ అంటే 11:15 వరకు బాగానే ఉంది. 11:30 ఇట్లా దిగుతూ వచ్చింది. మళ్ళీ 12:50 అయింది. 1 గంటకి ఫ్లాట్ అయింది. అంటే నిన్న ఏదైతే ఉందో ప్రీవియస్ క్లోజ్ అయింది. మళ్ళీ కొంచెం పైకి పెరిగిండు. 1:20 దాకా పైకి వెళ్ళి ఇక పడిపోవడం మొదలుపెట్టింది. మళ్ళీ 2:20 తర్వాత కొంచెం మళ్ళీ పెరిగింది. మళ్ళీ ఓవరాల్గా 153.13 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఇక 30కి ఏదైతే సెన్సెక్స్ ఉంటాయో 30లో 15 పాజిటివ్, 15 నెగిటివ్, అంటే ఫ్లాట్ అన్నట్టు. మళ్ళీ దీని ప్రకారం అంటే 30 కంపెనీలో 15 ప్లస్, 15 మైనస్. ఇక మళ్ళీ మన ఎన్ఎస్సిలోకి వస్తే ఎన్ఎస్సిలో గమనిస్తే మనం ఎన్ఎస్సి 75.35 పాయింట్లు మైనస్. దీంట్లో 50 ఏవైతే ఉంటాయో 22 ప్లస్, 28 మైనస్. నెక్స్ట్ ఈరోజు టాప్ గెయినర్స్ ఏవైతే ఉన్నాయో అపోలో హాస్పిటల్, డివి స్లాబ్, ఎన్టీపీసీ, ఆదాని పోర్ట్స్, ఆల్ట్రాసెమ్కో, ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 వాళ్ళు కొంచెం పాజిటివ్లో క్లోజ్ అయింది. మార్కెట్ మైనస్ అయింది కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 32.95 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవటం జరిగింది. ఓవరాల్గా అన్ని సెక్టార్లు మళ్ళీ వాళ్ళు కూడా మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఒక మెటల్ ఒక 15 చిన్న పాయింట్లు, 15 పాయింట్లు. ఫార్మా కొంచెం పెరిగింది, రియాలిటీ కొంచెం పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ మాత్రం ఎఫ్ఎంసీజీ బాగా పడింది, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఇక నిఫ్టీ బ్యాంక్ వచ్చేటప్పటికి 180.75 పాయింట్లు మైనస్. 12 ఏవైతే బ్యాంక్ షేర్లు ఉంటాయో 5 ప్లస్, 6 మైనస్, 1 అంచి. ఏది బ్యాంక్ స్క్రిప్ట్లోకి వచ్చేటప్పటికి. ఇక తర్వాత టర్న్ ఓవర్కి వచ్చేటప్పటికి 71,41,489.24 కోట్లు. ఏది ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవరు 44,442.10 క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్. ఇక బిఎస్సిలో టర్న్ ఓవర్ గమనిస్తే ఇది అప్డేట్ కాలేదు, నిన్నటిదే ఉంది. యావరేజ్ 3,200, 3,100 టర్న్ ఓవర్ జరుగుతుంది, పెద్దగా లేదన్నట్టు. ఇక తర్వాత ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం మొదలుపెట్టారు. ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది, ఏదైతే ఈ మార్కెట్స్కి వెళ్ళి ఎఫ్ఐఐలు నిన్న కూడా 4,164.01 కోట్లు అమ్మడం జరిగింది. డిఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ 2,814.50 కోట్లు బై చేయడం జరిగింది. ఇవి రీజన్. అయితే ఇవాళ స్టార్ట్ అయింది అమెరికాలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్ల డెసిషన్ మీటింగ్. ఇవాళ రేపు రాత్రి 11:30కి వడ్డీ రేట్లు అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు రేపు రాత్రికి అనౌన్స్మెంట్ జరుగుతుందో 0.5 నుంచి 0.75 బీపీఎస్ పాయింట్స్ పెంచుతోని అనౌన్స్మెంట్ అంతకుముందే సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది. అది ఏంటిది అనేది రేపు రాత్రికి తెలుస్తుంది. ఎల్లుండి, ఇవాళ మంగళవారం, బుధవారం లేదు, గురువారం ఉదయానికి మనకి అప్డేట్ అయింది. ఎప్పుడైతే గురువారం ఉదయం అప్డేట్ అవుతుందో గురువారం నిఫ్టీ, వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. కాల్స్ పుట్స్ స్క్వేర్ ఆఫ్లు అవుతాయి, ఎక్సర్సైజ్లు అవుతాయి. అది పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, మార్కెట్ మళ్ళీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం గురువారం చూడాలి. అయితే వడ్డీ రేట్లు పెరగటం వల్ల
అమెరికాలో 40 ఇయర్స్ అయిపోవటం వల్ల అంటే ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు పెరగడం, అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరగడం వల్ల వడ్డీ రేట్లు పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచడం వల్ల ప్రపంచం వ్యాప్తంగా మాంద్యంలోకి వెళ్తుంది అనేది దాన్నే సింపుల్ వర్డ్ రెసిషన్ అంటారు. RECESSION రెసిషన్ అంటారు. దాన్నే మాంద్యము అంటారు తెలుగులో. ఈ మాంద్యం ఏంటిదంటే ఎకానమీ డౌన్ ఫాల్ అవ్వటం. అదనమాట మెయిన్ రీజన్. అంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా మాంద్యంలోకి వెళ్ళిపోతే, రెసిషన్లోకి వెళ్ళిపోతే షేర్ మార్కెట్ అనేది కూడా డౌన్లోనే ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే ఎనలిస్టులు ఎవరైతే ఉంటారో, మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేటటువంటి ఒక అభిప్రాయం. ఇక తర్వాత ఈరోజు కూడా మార్కెట్లో అప్ అండ్ డౌన్లు ఎందుకు ఉన్నాయి అంటే సింపుల్గా మనం గమనిస్తే ఈ గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు మైనస్లోనే ఓపెన్ అయినాయి, మైనస్లోనే నడుస్తున్నాయి. అందుకనే మన మార్కెట్ ఉదయం పెరిగినట్టు పెరిగి యూరోపియన్ మార్కెట్లో స్టార్ట్ కాగానే ఫాల్లోకి రావటం జరిగింది. అయితే మనం గమనించాల్సింది ఏంటిదిగా మెయిన్ వెయిట్ చేయటం తప్ప ఇవాళ అయిపోయింది, రేపు ఎల్లుండి ఏం జరుగుద్ది అనేది రేపు నైట్ తెలుస్తుంది 11:30కి. అయితే రేపు కూడా మామూలుగా ఇలానే ఉంటుంది. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి మనం గమనిద్దాం. భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు కూడా స్క్రీన్లోకి వెళ్తారు. ఇది మన ఫస్ట్ అంటే మల్టీప్లెక్స్ స్క్రీన్లోకి వాళ్ళు ఆల్రెడీ ఒక లాంచ్ చేయడం జరిగింది. 20 స్క్రీన్లని మెటావర్స్ అని వాళ్ళ లాంచ్ చేయడం జరిగింది భారతీయ ఎయిర్టెల్. అది గుడ్ న్యూస్. అది కూడా అంటే డైవర్సిఫైడ్ అన్నట్టు, అంటే ఎయిర్టెల్ కాకుండా దీంట్లోకి వస్తున్నట్టు. మళ్ళీ అశోక్ లీలాండ్ CEO ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది 50% రాబోయే రోజుల్లో బస్సులు ఏవైతే అశోక్ లీలాండ్ బస్సులు ఉంటాయో 50% ఎలక్ట్రిక్ బస్సులుగా తయారవుతాయి. అంటే ఎలక్ట్రిక్ బస్సులుగా వస్తాయి మార్కెట్లో 50% ఏవో అవి రాబోయే రోజుల్లో. అది ఒకటి నెక్స్ట్ జనరేషన్ అని అంటే ఎలక్ట్రిక్ బస్సును ఒకటి లాంచ్ చేయడం కూడా జరిగింది. తర్వాత HDFC బ్యాంకు MOU కుదుర్చుకుంది 100 వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ తోటి. అది స్టార్టప్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ అనమాట. అది MOU కుదుర్చుకుంది వెంచర్ క్యాపిటల్ 100x వెంచర్ క్యాపిటల్ అని, దాంతో స్టార్టప్ ఎకో సిస్టమ్ కంట్రీలో చేయడం కోసం కుదుర్చుకుంది. తర్వాత ఇన్ఫోసిస్ కూడా కొలాబరేట్ అయింది ఒక కంపెనీ వచ్చి హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ టు ప్రొవైడ్ డిజిటల్ లైఫ్ స్కిల్స్ అనమాట. ఇది ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కంపెనీ హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ వాళ్ళతోటి ఒక ప్రొవైడ్ అంటే డిజిటల్ లైఫ్ స్కిల్స్కి కొలాబరేషన్ అవడం జరిగింది. ఇక బజాజ్ ఆటో బైబ్యాక్ అన్నది ఇక మధ్యాహ్నం ఎప్పుడో డిఫర్స్ అన్నది అంటే లేదు అన్నది అనగానే బజాజ్ ఆటో షేరు ఫాల్ అవటం జరిగింది. అది బజాజ్ ఆటోలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. ఇక తర్వాత గవర్నమెంట్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఏదైతే ఉందో అప్రూవల్ చేస్తుంది 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ అప్రూవల్ అయిపోయింది. ఇక రాబోయే రోజుల్లో 5G స్పెక్ట్రమ్ మళ్ళీ ఉంటుంది. అంటే ఇప్పుడు 4Gలో ఉన్నాం మనం, 5G కూడా వచ్చేస్తుంది. అంటే ఇంకా ఇంటర్నెట్ అనుకోండి, ఏవైతే మన సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బాగా జరుగుతాయి. తర్వాత ఇన్ఫ్లేషను ఏదైతే మంత్ మే ఉందో అది బాగా హై రావడం జరిగింది 15.88%. అంతకుముందు 15.08గా ఉండేది, ఇప్పుడు 15.88 ఉంది. ఎస్టిమేషన్ మాత్రం 15.30